అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా, చెప్పండి. పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ సీట్ ఆయన అనుకున్నారు, కానీ ఆయన ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి కూడా ఇప్పుడు వర్మ గారు మీడియా ముందుకు వచ్చేది ప్రచారం అయితే చేస్తున్నారు. దీని గురించి ఏమండి? ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఆయన కూటమి భాగంలో పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చారు. ఇచ్చాక ఇప్పుడు ఏమైంది, ఎమ్మెల్సీ సీట్ కూడా కూటమి భాగంలో జనసేనకి ఇచ్చారు. సో జనసేన వాళ్ళు ఎవరికి ఇవ్వాలనేది అది వాళ్ళ కాల్. ఓకే, మనం నిర్ణయించలేము కదా. ఇప్పుడు ఎందుకంటే అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఒక సీటు వాళ్ళకి ఇవ్వచ్చు, ఒకటి వీళ్ళకి ఇవ్వచ్చు. అలానే ఇప్పుడు వర్మ గారికి అన్యాయం చేస్తున్నారని ఏం లేదు. ఆయన సీనియర్ మంచి పార్టీలో పోస్ట్ రాలేదని వాళ్ళ అభిమానులు వాళ్ళు బాధపడవచ్చు, కానీ ఏదో ఒకటి అయితే ఆయనకు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పదవి అయితే ఇస్తారు కంపల్సరీ. రీసెంట్ గా చూస్తే ఎమ్మెల్యే దాని గురించి కూడా నిన్న మార్చి 8వ తారీఖున అయితే ప్రకటించారు. ఏమని, అదే ఎమ్మెల్సీ హోదాలకు నాగబాబు గారు ఆల్రెడీ నామినేషన్ వేశారు. ఈ రోజు మార్చి 10వ తారీఖున నామినేషన్ ఇదే ఆఖరి రోజు అని కూడా చెప్పారు, కానీ ఇప్పుడు ఇంకా నామినేషన్ ఎందుకని వేయలేదు? వేస్తారు, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఒకసారి డిక్లేర్ చేశాక స్టెప్ బ్యాక్ గారు కదా. సో చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు టైం చూసుకుంటారు, మంచి సమయం చూసుకొని, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నామినేషన్ వేస్తారు. ఇప్పుడు నామినేషన్ గడువు 4:30-5 గంటల వరకు ఉంటుంది. ఓకే, ఆయన ఏ టైంలో వేస్తారనేది ఆయన పైన ఉంటుంది, కానీ ఆయన ఏడనేది అయితే లేదు. ఇంకోటి వర్మ గారు బాధపడాల్సిన అవసరం లేదు. సీనియర్ మంచి, ఆయనకు కూడా తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఎక్కడొక్కడ మంచి పదవి ఇస్తారు. అది కాకపోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అబ్సెన్స్ లో పిఠాపురం చూసుకునేది ఆయననే. ఇప్పుడు జనసేన గెలిచినా కానీ కూటమిలో ఉంది కాబట్టి ఇప్పుడు వర్మ గారు పోయి పవన్ కళ్యాణ్ సార్ నాకు ఈ పని కావాలంటే ఆయన చేయడా, కంపల్సరీ చేస్తాడు. ఇదంటే ఏంటంటే మీడియాలో ప్రచారం జరుగుతుంది, కానీ మనం దానిపైన నెగిటివ్ అనుకోవాల్సిన అవసరం లేదు. వర్మ గారు కూడా టీడీపీ నాయకులు, పిఠాపురంలో ఉన్న టీడీపీ నాయకులకు కూడా మనకు అన్యాయం జరిగిందని కూడా చెప్పినట్టు అని బయట తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? చెప్పడం తప్పేం లేదు కదా. ఇప్పుడు అది ఆయనకు రాలేదు కాబట్టే చెప్పాలి. ఎందుకంటే మనకు వచ్చిందంటే అందరు సంతోషపడతారు, రాలేదు కాబట్టి బాధపడుతున్నారు కాబట్టి దాంట్లో మనం చెప్పాల్సింది ఏం లేదు. ఏదో ఒకటి ఇప్పుడు ఏదన్నా అధిష్టానం చూసుకుంటుంది. ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఆయన చంద్రబాబు గారికి లెటర్ రాయొచ్చు, అపాయింట్మెంట్ ఇస్తారు, ఏదో ఒకటి సొల్యూషన్ వస్తుంది దానికి. దాని గురించి అనవసరంగా మీడియాలో హైప్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఓకే, మరి ఇప్పుడు నాగబాబు గారికి ఆ పదవి ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే హోదానే త్యాగం చేసిన వ్యక్తికి ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీ అభిప్రాయం? ఏం లేదు, ఇగో కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి రాజకీయాల్లో. ఏది ఎక్కడ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వదు, కొన్నిసార్లు ఇవ్వకపోతే మళ్ళీ దాని తర్వాత పరిణామం ఉందని. ఆయన సీనియర్ మంచి కాబట్టి ఆయనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా డిసిజన్ తీసుకుంటే చాలా ఆలోచించి తీసుకుంటారు. ఇప్పుడు ఒక్క రోజుతో పోయేది కాదు కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మధ్యలో ఏమన్నా రాజ్యసభ ఓపెనింగ్ రావచ్చు, లేకుంటే మళ్ళీ వేరే ఏదైనా ఎమ్మెల్సీ కూడా ఉంటే రావచ్చు, లేకుంటే మళ్ళీ ఎక్కడైనా బై ఎలక్షన్ అయింది అనుకోండి అక్కడ కూడా ఇవ్వచ్చు. అందుకే అని తొందరపడి మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకున్నామంటాం, తర్వాత బాధపడేది మనమే. అది మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్పందించలేదు, ఏమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, ఆయన ఇప్పుడు ఏదైనా ఉంటే ఆయన టీడీపీ అయినా కాబట్టి వర్మ గారు టీడీపీ అధిష్టానంతో మాట్లాడుకోవాలి. సో దీంట్లో పవన్ కళ్యాణ్ గారు భాగ్యం ఏం లేదు, ఎందుకంటే ఆయన జనసేన నుంచి ఉన్నాడు, జనసేనకు ఒక టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఎవరికి ఇచ్చుకోవాలో వాళ్ళ పార్టీ డిసిజన్ తీసుకున్నారు. ఈయనకి ఏదైనా ఇబ్బంది ఉందంటే టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకుంటే జిల్లా ప్రెసిడెంట్తో మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కుటుంబ రాజకీయాలు వద్దని గతంలో చెప్పారు. కొన్ని పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తేనే ఆంధ్రప్రదేశ్లో అని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ టికెట్ కూడా నాగబాబు గారికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఆయన కూడా కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చా? పార్టీ కావాలి ఇది. పార్టీలో ఎవరు గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తారు, ప్లస్ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎవరిని కలిసి చేద్దాం అనుకుంటే దానిపైన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్ డిసిజన్ కాదు కదా. ఇప్పుడు పార్టీలో అందరూ ఉన్న వాళ్ళు అనుకున్నారు నాగబాబుకి ఇవ్వాలి, ఆయన ఎంతో కష్టపడ్డాడు కాబట్టి ఇచ్చారు, లేకుంటే ఇవ్వకపోతుండే. ఎందుకంటే చాలా డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి వర్మ గారు నామినేషన్ వేస్తే గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన లేయరు అట్లా వేసినా కానీ విత్డ్రా చేయించుకుంటారు, ఎందుకంటే ఇది కూటమిలో నెగిటివ్ కదా. ఇప్పుడు నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, టీడీపీ వాళ్ళతో అలయన్స్ ఉంది కాబట్టి ఆయన ఎవరు వేస్తే మళ్ళీ అనవసరంగా ఆయన పార్టీని సస్పెండ్ చేయాల్సి వస్తుంది. బీజేపీకి కూడా టికెట్ లేదని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ అయితే మనకు ఐడియా లేదు ఏం జరిగిందో అనేది, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్ని ఉన్నాయో కూటమి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. ఒకవేళ బీజేపీకి ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు, కానీ ఇప్పుడు జనసేనకి ఇచ్చింది అయితే మనకు తెలుసు, మీడియా పరంగా న్యూస్లో చూస్తున్నాము. ఇంకోటి నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉన్నా కానీ మనకు ఏదైనా స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి అప్డేట్ వస్తేనే మనం దాన్ని కరెక్ట్ అనుకోవాలి, కానీ మీడియాలో వచ్చింది అనుకోదు. ఒక్క మాట మీద కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం ఏంటి? అంటే వర్మ గారు ఎమ్మెల్యే టికెట్ను కూడా ఆయనకు అందించారు పవన్ కళ్యాణ్ గారికి. అటువంటి వ్యక్తికి ఈ పదవి ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఆయన ఇలా చేయడం కరెక్ట్ అయినా? దీంట్లో మనము చిన్న చూపు చూడొద్దు అన్న. దేవుడు ఎప్పుడైనా మనకి ఏదైనా ఇవ్వలేదంటే దానికన్నా మంచిది ఇస్తాడు అనుకుంటాం. ఓకే, సో రాజకీయాల్లో కూడా ఎప్పుడైనా మనం ఒకసారి ఒక అడుగు వెనకాల జరిగినాం, మనకు ఒక పదవి రాలేదంటే
మనం ఇంకా కష్టపడితే దానికన్నా పెద్ద పదవి రావచ్చు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొత్త, మనకు పిఠాపురం మొత్తం తెలియదు. సో రేపు ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా డెవలప్మెంట్ జరగాలన్నా వర్మగారు తోడు ఉండాల్సిందే. ఆయన పవన్ కళ్యాణ్కి రైట్ హ్యాండ్ లెక్క ఉండాల్సిందే. సో ఆయనకు నెగిటివ్ కావాల్సిన అవసరం లేదు. కొద్దిగా బాధ ఉంటుంది పోస్ట్ రాలేదని, కానీ ఆల్రెడీ టీడీపీ నుంచి పోస్ట్ ఉంది కదా, టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన పిఠాపురంకి, అది ఒకటి చాలా ఆయన. పవన్ కళ్యాణ్ తర్వాత పిఠాపురంలో ఎవరైనా ఉన్నారంటే ఆయననే ఉన్నాడు కదా, అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.